భారతంలో ఒక సందర్భంలో చెబుతారు, బ్రాహ్మణుడు నేను వెళ్ళిపోతాను అంటాడు. వెంటనే భార్య అంటుంది, ఏమయ్యా లోకంలో భర్త వెళ్ళిపోతే భార్యకి దిక్కు లేదయ్యా, అందుకే అప్పుడే ఉద్యోగాల చదువులో ఏమున్నాయండి, మరి దిక్కు లేదయ్యా, వితంతు పైగా అవమానిస్తారు కూడా, పేరంటానికి కూడా పిలవరయ్యా, నేను బతికినా ఒకటే పోయినా ఒకటే, అందుకని నువ్వు ఉండవయ్యా, పిల్లలిద్దరు ఉన్నారు పెంచుకోవయ్యా, నేను వెళ్ళిపోతాను బలిగా ఉంటుంది ఆవిడ. అప్పుడు ఆవిడ ఒక మాట ఉంటుందమ్మా భర్త గురించి, మహిళలు అందరూ ఆలోచిద్దాం. లోకంలో స్త్రీకి ఎవరు ఎన్ని ఇచ్చినా సరే, ఎవరు ఎంత సౌభాగ్యాన్ని కలిగించినా సరే, భర్తని మించి సౌభాగ్యం కలిగించగలిగిన వాళ్ళు మరొకరు లేరు అని చెప్పింది భారతం స్పష్టంగా. మహిళలు చప్పట్లు కొట్టారు, చాలా సంతోషం అమ్మ, చాలా సంతోషం, చాలా సంతోషం. అలాగే చెప్తూ ఉంటారు అని సాగదీయకుండా గ్రహించాలి. విశాల హృదయం ఉంటే నేను మహిళని, నేను మగవాడిని అని మర్చిపోతే ప్రవచనాలు అర్థమవుతాయమ్మా. మన కులాలు, మన మతాలు, మన స్త్రీ పురుష భేదాలు, మన ఐశ్వర్యాలు, మన దారిద్ర్యాలు మనస్సులో ఉన్నంతకాలం